మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఇంద్రనీల్ రెడ్డి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ తురగా శ్రీరామ్ గారు. ఇద్దరికి నమస్తే అండి. టు స్టార్ట్ విత్ తురగా శ్రీరామ్ గారు, నిన్న కోడూరులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మావిగన్ మీద ఇట్స్ మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అంటాం, దానికి ప్రతిస్పందనగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడటం. ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో చూసి ఒకసారి మీ దగ్గరకు వద్దాం. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత మూడు ముక్కలాట, మూడు రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది. రైట్. తురగా శ్రీరామ్ గారు, ఆయనేమో పాపం చాలా బలంగా మన రాజధాని అంటుంటే సగం మంది కూడా గట్టిగా రెస్పాండ్ కాలేదు. ఇది ఈయన పరిస్థితి అయితే, అటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అసంబద్ధ, అహేతుక, నిర్హేతుక వాదన, రాదర్ వీ కెన్ సే, ఇప్పుడు మా అమరావతిని కలుపుకొని మావిగన్ అనాల్సింది పోయి అమరావతిని వదిలేసి ఆయన మావిగన్ అంటూ, అంటే ఈ ఆకాశానికి నిత్యం లేయటం అనే కార్యక్రమంలో ఎందుకు మన లీడర్స్ ఇలాగా ఇన్వాల్వ్ అయిపోయి మరి మమేకం అయిపోయి తాదాత్మ్యం చెంది మరీ మాట్లాడటం, ప్రాక్టికాలిటీని విస్మరించి మాట్లాడినట్టు అనిపించట్లేదా? మావిగన్ ఇన్ఫ్యాక్ట్ చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల ఫోరం ఆయన ఫౌండర్, ఆయన నిన్న ఒక ఆర్టికల్ రాశారు. అందులో 29 గ్రామాలు కలిపి అమరావతి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అది మినహా మిగిలింది మచిలీపట్నం దాకా అమరావతి అంటున్నారు. అదేదో కలుపుకుంటే మైలేజ్ అన్న వచ్చేది కదా. శ్రీరామ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టార్గెట్ మావిగన్ కాదు, వాడు కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉండాలి. ఇప్పుడు ఈ అమరావతి పేరుతోటి చాలా పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది. అలా పెట్టుబడులు నిజంగా కనుక పెట్టుబడులు వచ్చేస్తే, లేదంటే కనుక కేంద్ర సంస్థలన్నీ అక్కడికి వచ్చేస్తే ఆ పేరంతా కూడా కూటమి ప్రభుత్వానికి వస్తుంది. దానివల్ల వీళ్ళు ప్రతిపక్షం మళ్ళీ ప్రతిపక్షంగానే ఉండిపోతారు. సో ముందు అది అమరావతి అనేది అభివృద్ధి చెందకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి, అంతేగాని ఏదో మావిగన్ ఏదో అభివృద్ధి చేయాలి ఇవన్నీ కాదు. సో అందువల్ల దానికోసం అని చెప్పి ఎప్పటికప్పుడు అడ్డం పడే కార్యక్రమం చేస్తున్నారు. ఈ మావిగన్ అనే మాట మొదటి నుంచి అనొచ్చు కదా, పోనీ ఈ 24లో ఓడిపోయిన మర్నాడు నుంచే పోనీ అనొచ్చు కదా, అనలేదు కదా. ఎప్పుడైతే కేంద్రం దీన్ని నోటిఫై చేసిందో, అమరావతి క్యాపిటల్ నోటిఫై చేసిందో, ఆ రోజు నుంచి మాట్లాడుతున్నారు మావిగన్. అంటే ఆ రోజు నుంచి ఇంకా అక్కడ అడ్డం పడి అక్కడ అభివృద్ధి జరగకుండా చేయడమే వాళ్ళ ఉద్దేశం. డైవర్ట్ చేసి, అమ్మో అది పొద్దున ఇక్కడ ఏదైనా మనం పెట్టుబడులు పెడితే రేపు పొద్దున మళ్ళీ జగన్ గారు వచ్చేస్తారు, జగన్ గారు వచ్చేసి మళ్ళీ ఆపేస్తారు. మన పెట్టుబడులన్నీ కూడా ఏదో బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయని చెప్పి ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఆలోచించారు. దానికోసమే ఈ రాజకీయం తప్ప మావిగన్ ఏంటంటే, అసలు మావిగన్ అంటే మా ఏంటిది మచిలీపట్నం, మాచిలీపట్నం కాదు కదా. ఆ గన్ ఏంటది, గుంటూరు, అది గంటూరు కాదు, అది గంటూరు ఏం కాదు కదా, గుంటూరు. అది మవిగున్ అన్నారు. దీన్ని మవిగున్ అనకుండా మావిగన్ అంటున్నారు. అంటే కాసేపు ఇంగ్లీషు, కాసేపు తెలుగు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాన్ని మాట్లాడుతున్నారు. ఇంతకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, 19 టైంలో ఏం చెప్పాడు, మేము అమరావతిని యాక్సెప్ట్ చేస్తామని చెప్పాడు. అప్పుడు అందరినీ మోసం చేశాడు. అమరావతిలో పాపం రైతులందరూ ఆయనకే ఓటేశారు, దీన్ని యాక్సెప్ట్ చేశాడు విశాల హృదయంతో అని చెప్పి ఆ 29 గ్రామాల రైతులు కూడా జగన్కే ఓటేశారు. అప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళని మోసం చేసి విశాఖపట్నం అన్నాడు, లేదంటే కర్నూలు అన్నాడు, మొత్తం 3 రాజధానులు అన్నాడు. సరే, మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా అదే అన్నాడు, ఇక మీ అబ్బాయి రేపు నుంచే ఎల్లుండి నుంచే విశాఖపట్నంలో ఇల్లు కట్టుకున్నాడు, విశాఖపట్నంకి వచ్చేస్తున్నాడు, విశాఖపట్నంలో ఉంటాడని చెప్పాడు. ఎవరికి ఏమైంది, ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న వచ్చిన 40% లో కూడా
ఈయనకి వచ్చిన ఆ 40% ఓట్లలో ఆ విశాఖపట్నం వాళ్ళు లేదంటే రాయలసీమ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు కొంతమంది వేశారు అంటే సరే ఏదో మన ప్రాంతం కొంత అభివృద్ధి చెందుతుందేమో అన్న ఉద్దేశంతో వేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వేసిన వాళ్ళని కూడా ఇప్పుడు మోసం చేసి ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. సరే మావిగన్ అన్న ఆయన మావిగన్ మీద ఉన్న 2 రోజులు నిలబడ్డాడా అంటే ఎస్ మేము మావిగన్ తోటే ఎలక్షన్కి వెళ్తా ఉన్నాడు. నిన్న ఏమన్నాడు విజయవాడ అంటున్నాడు. విజయవాడే మన రాజధాని, అసలు అమరావతి కాదు, ఇక్కడే ముఖ్యమంత్రి ఉంటాడు, ఇక్కడే డీజీపీ ఉంటాడు, ఇక్కడే అన్ని ఉంటాయని చెప్పి మాట్లాడతాడు. అంటే క్లారిటీగా అందరికీ అర్థం అయ్యేది ఏంటంటే ఆయనకి మావిగన్ను కాదు, విజయవాడ కాదు, 3 రాజధానులు కాదు, ఇది అమరావతికి అడ్డం పడ్డ రాజకీయం కోసం ఇప్పుడున్న కూటమికి శ్రీరామ్ గారు సందేహం ఇక్కడ. శ్రీరామ్ గారు హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఇక్కడ ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళు ఉందండి సమయం, లేదా 2 ఏళ్ళు అనుకుందాం. ఈ 2 ఏళ్ళలో ఆయన ఇంత స్ట్రాటజిక్గా ఒక తప్పుడు అడుగు వేస్తారా? అది దాన్ని తెర మీద తీసుకొచ్చింది. దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం, ఆయనకు తోచింది ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఆయన కార్యకర్తలకి నాయకత్వంతో మాట్లాడి ఈ ప్రకటన చేసి ఉంటారని వాళ్ళకి, నాకు తెలిసి అన్ని పార్టీలకు మాదిరి వాళ్ళకి కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏదో ఒకటి ఉంటుంది కదండి, అడ్వైజరీయో అఫైర్స్ కమిటీయో పొలిట్ బ్యూరోనో. అలాంటి వాటిలో ప్రజాస్వామికంగా చర్చించడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి అక్కడ? ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు చూసారా? పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు అనుభవజ్ఞులు, అలాంటి వాళ్ళు చాలా. బొత్స సత్యనారాయణ గారు సీజన్డ్ పాలిటీషియన్, జనామోదం ఉన్న నాయకుడు. ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఏదో వాళ్ళకి జనామోదం లేదు అనుకోవటానికి లేదు కదా. ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అట్లీస్ట్ వాళ్ళ ఐడియాలు తీసుకోవటం. రాజశేఖర రెడ్డి గారు చేసేవారు ఇవన్నీ. ఆయన ఏం చేసేవారు అనేది పక్కన పెడితే వినేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకుందా ఆ తత్వం? ఉమ్మారెడ్డి నాకు గుర్తున్నంత వరకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారిని నేను స్టేజ్ మీద చూసింది ఆ మధ్య. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం రోజా చెవులోకి వచ్చి జగన్ ఏదో చంద్రబాబు తిట్టమంటున్నాడు అని మాట్లాడినప్పుడు చూశాను. అసలు ఆ తర్వాత ఆయన ఎక్కడ అసలు స్టేజ్ మీదే కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కలిసి ఉన్న కనీసం ఒక ఫోటో బయటికి ఎక్కడ రాలేదు. మరి మీరు చెప్తున్న అఫైర్స్ కమిటీలు మరి ఏ అఫైర్స్ నడుపుతున్నాయో నాకైతే తెలియదు. కానీ నేను ఉంటుంది అనుకుంటున్నా దాని గురించి మీతో మాట్లాడుతాను. ఉందో లేదో నాకు తెలియదు, మీకేమైనా తెలుసా? నాకు అదే అంటున్నా, ఎక్కడ పేపర్లో అయితే నేను చూడలేదు. వాళ్ళు ఏమైనా రహస్య సమావేశాలు ఏమైనా పెట్టుకుంటే మనం ఏం చెప్పలేం. కానీ వాళ్ళు ఏమి టెర్రరిస్టులు కాదు, లేదంటే మావోయిస్టులు కాదు కదా రహస్య సమావేశాలు పెట్టుకోవడానికి, అడవుల్లోకి వెళ్ళి దాటుకుని పెట్టుకోవడానికి. సో ఎక్కడ కూడా పేపర్లో రాలేదు. మరి రహస్య సమావేశాలు ఏమైనా జరిగి రహస్య ఎజెండా ఏదన్నా ఉండి మావిగన్నని తీసుకొస్తే దానికి ఏం చేయలేము. కానీ ఇప్పుడు మీరు చెప్పిన శ్రీనివాస్ గారి దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయను. శ్రీనివాస్ గారు ఏదో మిగతా ఏదో లెక్కలు చెప్పాడు, 29 గ్రామాలు 29 గ్రామాలు కాకుండా. ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు మాటలండి. ఎందుకంటే రాజధాని గ్రామాన్ని 29 గ్రామాలను ఎవరు చెప్పారు? సిఆర్డీఏ పరిధి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాత ఎందుకు వక్రీకరణ ఎందుకు వక్రీకరణ చేయడం? సిఆర్డీఏ పరిధి ఎక్కడుంది? అలా పామర్రావుతల దాకా ఉంది సిఆర్డీఏ పరిధి. ఇటు రాజధాని గ్రామాలు ఇవన్నీ దాటిన తర్వాత కూడా ఈ పక్క కూడా ఉంది. మరి అట్లాంటప్పుడు వక్రీకరణ చేసి ఓన్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి దీనికి తేడా ఏంటంటే మచిలీపట్నం టౌన్ ఒకటే తేడా, మిగతాదంతా ఏం లేదు. కానీ మిగతా ఇటువైపు వస్తే ఇంకా ఎక్కువే ఉంది కదా. వీళ్ళు చెప్పిన దానికి విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాన్ని దాటి చాలా ప్రాంతం ఉంది కదా. సో అందువల్ల ఆ లెక్కను చూసుకున్నా కూడా ఇక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవ్వాలి. ఒక టౌన్ మచిలీపట్నం టౌన్ తప్ప మిగతా దానికన్నా ఎక్కువే ఉన్నాయి ఇంకా. సో అయినా అది కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే వాళ్ళది కరెక్ట్ కాదు, నేను అనేది వాళ్ళది కరెక్ట్ కాదు, వీళ్ళది కరెక్ట్ కాదు. ఈయన మాత్రం మొత్తం ఏపీ అంటే అమరావతి లేదంటే పోలవరం అని చెప్పి 2014-19 మధ్య చెప్పి ఫెయిల్ అయిపోయారు. అది కంప్లీట్ కాల, ఇది కంప్లీట్ కాల. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది. అమరావతి పోలవరం అని చెప్పి ఆ పోలవరాన్ని ఏం చేస్తారు? 41.5 దగ్గర వీళ్ళు జాతికి అంకితం చేస్తారు. అది చెయ్యాల్సింది ఎక్కడ? 45.5 దగ్గర అక్కడ ఉంది. దాన్ని కంప్లీట్ చేయకుండా 41 దగ్గర వీళ్ళు జాతికి అంకితం చేసేసి అయిపోయింది అమరావతి పోలవరం అంటే ఎట్లా కుదురుతుంది? ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయం. అది వీళ్ళే చెప్పారు అంతకుముందు అది ఒక బ్యారేజ్ అవుతుంది తప్ప, మన ప్రకాశం బ్యారేజ్ లాగా ఒక బ్యారేజ్ అవుతుంది తప్ప అదేమి కంప్లీట్ కాదని చెప్పి ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఎలక్షన్ ముందు చెప్పిన మాట. సో ఆ బ్యారేజీని తీసుకొచ్చి జాతికి అంకితం చేస్తా ఉంటే ఎట్లా ఒప్పుకుంటాం? అది ఒప్పుకోము. అలాగే సేమ్ అమరావతిలో మొత్తం అంతా డబ్బులన్నీ తీసుకొని అక్కడ సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పారు. ఇప్పుడు ప్రతిసారి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, దాని నుంచి ప్రభుత్వం నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కట్టే డబ్బులన్నీ కూడా దాంట్లో ఖర్చు పెడుతున్నారు ఎంతో కొంత. లేదు, మీకు మీ బోటి వారికి ఇలాంటి సందేహాలు వస్తాయని పరిధి విస్తరించి 55
ఇది మొత్తం ఇప్పుడు 33,000 కిలోమీటర్ల ఎంత చతురపు ఇంకొంచెం విస్తరించారు కదా, ప్రకాశం జిల్లా దాకా వెళ్ళిందిగా, ప్రకాశం జిల్లా కూడా దాటుతుంది రేపు పొద్దున. సో అన్ని చోట్ల ఈ నిధులు ఖర్చు పెడతారండి. అలాగా దానికి ఏమైనా తిరుపతి దాకా వెళ్ళమని 50,000 ఎకరాలు. మీరు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, ఎలక్షన్ తర్వాత ఏం చెప్పారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ప్రాబ్లమే వీళ్ళకి కూడా. ప్రభుత్వం కమిట్మెంట్ మీకు అర్థం కావట్లేదు. రాష్ట్రం అంతా రాజధాని ప్రాంతమే అంటోంది. సో అన్ని చోట్ల అభివృద్ధి జరుగుతుంది. మీ సందేహాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి త్వరలోనే. ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మన చాలా ధీమాగా, చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, ఇట్స్ మావిగన్ వర్సెస్ అమరావతి అండ్ మా నెక్స్ట్ ఎలక్షన్ ఎజెండా మావిగన్ అని. ఒకసారి అది చూద్దాం, చూసి ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గర. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Right. Mavigan, YSR. ఆయన చూసారు కదా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఆయన చెయ్యి ఇట్లా అసర్ట్ చేసి మరీ చెప్తున్నారు, ఇట్స్ మావిగన్ వర్సెస్ అమరావతి. ఏదో ఉందండి ఆయనకి, ఏదో వెనకాల మంత్రం ఏదో పనిచేసింది. మావిగన్ మీద ఆయనకు బాగా నమ్మకం ఉన్నట్టుంది. నమ్మకం అనే కంటే కూడా సార్, మావిగన్ అనగానే ఎడిషనల్గా కొంతమందికి పాజిటివ్ వైబ్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మచిలీపట్నం ప్రాంత వాసిని అనుకుందాం. ఇప్పుడు మా ఏరియాని కూడా రాజధాని